ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। हरे कृष्णा हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। भारत माता की जय श्री राम। మనం రాముల వారి సన్నిధిలో అమ్మవారి ఎదురుగా హనుమంతుడు మన వెనకాల ఉండగా, పరమశివుడు మన చూస్తూ పర్యవేక్షిస్తూ ఉండగా, కాలభైరవుడు మన కాలాన్ని అలా గమనిస్తూ ఉండగా, సుబ్రహ్మణ్య స్వామి మనకు శుభాలిస్తూ ఉండగా, గణాధిపతి గణపతి మనకి ఎటువంటి విఘ్నాలు లేకుండగా మన యొక్క రెండవ లఘు చిత్రాన్ని ఇక్కడ మనం ప్రారంభించాం. అయితే ఇలాంటి లఘు చిత్రాలు బహుగా తీయాలని, ఈ లఘు చిత్రాల నుంచి పెద్ద చిత్రాల వరకు వెళ్ళాలని, మన దగ్గర దానికి తగిన కంటెంటు కరెంటు కూడా ఉంది. కాకపోతే రెంటింట్లో ఉంటున్నాం కాబట్టి మిగిలినవన్నీ స్టంట్ చేస్తున్నాం తప్ప, అర్థమైందా? సో ఎప్పుడు కూడా మనిషి ఆశతో ఉండాలి. నాకు ఆదర్శం శ్రీల ప్రభుపాదుల వారు అమెరికా వెళ్ళినప్పుడు వారి వయస్సు 69 ఏళ్ళు. పడవ అంటే షిప్, ఓడలో 40 రోజుల పైన ప్రయాణం చేశారు. మధ్యలో 2 సార్లు హార్ట్ అటాక్ వచ్చింది. నాన్న వెనకాల మాట్లాడకూడదు, అలా ఎదురు కూర్చో. మాట్లాడడం తప్పు, వెనకాల కూర్చోవడం 2 తప్పు. ఎదురు కూర్చో. వినేవాడు ఎప్పుడు ఎదురుగా ఉండాలి. సో ఆయనకి 2 సార్లు హార్ట్ అటాక్ వచ్చింది. పడవలో షిప్లో వెళ్తూ భగవంతుడితో, కృష్ణుడితో ఆయన ఈ విధంగా ప్రార్థన చేశారు. స్వామి, నేను ఇలా వెళ్ళి వాళ్ళకి ఏదో చెప్పి అలా వద్దాం అనుకుంటున్నా, నువ్వు ఇలా రమ్మంటే వచ్చేస్తా. ఎలాగైనా నీ ఇష్టం కదా. కృష్ణ ఈజ్ సుప్రీం. హీ కెన్ మేక్, హీ కెన్ బ్రేక్. సో ప్రభుపాదుల వారు వెళ్ళారు, దిగారు, బెంగాలీలో కవిత రాశారు. దాని పేరు మార్కినే భాగవత ధర్మ. దాంట్లో ఒక లైన్, ఓ లార్డ్, ఆల్ ది వే యు బ్రాట్ మీ హియర్. I don't know what to do now. Now, if you can make me to speak, I'll speak, so that my words will penetrate their hearts. అర్థమైందా? తెలుగులో చెప్పాలా? భగవంతుడా, నన్ను ఎంత దూరం తీసుకొచ్చావు, ఇప్పుడు నాతో ఏం చేయిస్తావో నాకు తెలియదు, కానీ నువ్వు నన్ను మాట్లాడిపిస్తే నేను మాట్లాడతా. నా మాటలు వారి హృదయాల్లోకి చొచ్చుకొని వెళ్తాయి. అది నువ్వు చేస్తే. పెనట్రేట్ దేర్ హార్ట్స్. నిజంగా ప్రభుపాదుల వారి మాటలు వారి హృదయాల్లోకి చొచ్చుకుని వెళ్ళి, తర్వాత 65లో వెళ్ళారు, 66లో ఇస్కాన్ పెట్టారు. ఈ గ్యాప్లో ఎక్కడలా గుళ్ళు లేవు కదా, పార్కుల్లో కూర్చుని, టామ్స్ స్క్రీన్ పార్క్ ఆడ కూర్చుని భజన చేసేవారు. తర్వాత వేరే పడుకోవడానికి ఏదో కారు గ్యారేజీలు. నిన్నగాక మొన్న మన ప్రధానమంత్రి మోడీ గారు కూడా చెప్తున్నారు, అసలు అమ్మ పేపర్ అన్నీ వచ్చినాయా? వారు చెప్తున్నారు, ప్రభుపాదుల వారు రిటైర్ అవ్వాల్సిన వయసులో అంత దూరం వెళ్ళి ఓ సంస్థను ప్రారంభించి, అది ప్రపంచవ్యాప్త సంస్థ చేసి, ప్రపంచానికి మన సనాతన వైదిక ధర్మాన్ని గొప్పగా ప్రచారం చేశారు. అది చిన్న విషయం కాదు, సన్న విషయం కాదు అని. సో ప్రభుపాదుల వారు అలా ఓ పార్కులో కూర్చున్నప్పుడు ఇలా ఎవరో పెద్ద మనిషి, ఓ ఫారినర్, స్వామీజీ, యు ఆర్ టెల్లింగ్ సో మచ్ అబౌట్ యువర్ ఆర్గనైజేషన్, నథింగ్ ఇస్ దేర్, యు ఆర్ టాకింగ్ సో మచ్ నో అన్నారు. ప్రభుపాద చెప్పారు, నో, బిల్లింగ్స్ ఆర్ దేర్,
Books are there. Devotees are there. No, nothing is there, no. You are saying there. What there? Only time. The time is awaiting. In appropriate time, all will appear. And confidence level చూడండి. బుక్స్ ఉన్నాయి, భక్తులు ఉన్నారు, భవనాలు ఉన్నాయి. ఏంటి యాక్చువల్గా అయితే ఆయన ఎక్కడున్నారు? పార్కులో బాల మీద ఉన్నారు. ఆయన ఫెయిత్ ఆ లెవెల్లో ఉంది. నిజంగా వారు అన్నవన్నీ మెటీరియలైజ్ అయినాయా లేదా? అలా కృష్ణుని మీద నమ్మకంతో మొదలుపెట్టారు. ఎక్కడికి వెళ్ళారు? నెమ్మదిగా అక్కడే పరిచయాలు అయ్యారు. ఆ పార్కులోనే ఒకరిద్దరు. స్వామీజీ యు ఆర్ ఫ్రమ్ ఇండియాను? ఎస్. నెమ్మదిగా వాళ్ళకి చెప్పడం ప్రారంభించారు. వాళ్ళు ఆసక్తి పొందారు. ఇక్కడ ఏదైనా ఒక రూమ్ చూడండి అన్నారు. ఒక స్లమ్ ఏరియా న్యూయార్క్లో 2nd Avenue 26 ఏదో ఉంటుంది ఆ నెంబర్. అక్కడ పైన 4వ అంతస్తు, మెట్లే, లిఫ్ట్ కూడా లేవు. ఆ పైన రూమ్ తీసుకున్నారు. ఎవరైతే మొట్టమొదట దీక్ష తీసుకున్నారో వాళ్ళు వాళ్ళ అనుభవాన్ని చెప్పారు. మన ఇస్కాన్ అబిడ్స్లో భగవద్ దర్శన పుస్తకం అది ఎక్కడో నా దగ్గర ఉంటుంది, పాతది, 20 ఏళ్ల క్రితందే. అందులో వాళ్ళ అనుభూతి అంతా రాశారు. నాకు జాన్సన్కి దీక్షలు ఇచ్చారు. మరి అక్కడ అంతా అలాగే ఉంటారు కదా, జాన్సన్లో రిచర్డ్సే కదా ఉండేది. సో హేమ్స్ నౌ హీ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ హేమ్ సుందర్ దాస్, హైగ్రీవ్ దాస్, ఇలా వాళ్ళందరూ ఆ స్వామీజీ ఏవో ఇటుకలు పెట్టారు, ఒక పాత్ర లాంటిది పెట్టారు, అందులో కొన్ని కట్టి పుల్లలు పెట్టారు, ఎవలు వేశారు, తర్వాత నెయ్యి వేశారు. ఆ రూమ్ అంతా పొగొచ్చేసింది. మేమేమో తట్టుకోలేకపోయాం. కానీ ప్రభుపాదులు వారు చెప్పారు ఈ పొగ మంచిదని చెప్పారు. ఆ తర్వాత మాకు స్వయంగా వారు జపం చేసినటువంటి తులసిమాలలు మాకు మా చేతికి ఇచ్చారు. మా పేర్లు మార్చారు. ఈరోజు నుంచి కొత్త జీవితం, దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ ఇనిషియేషన్ అని చెప్పారు. ఏమిటో మాకంతా ఒక కొత్త అనుభూతిగా ఉంది. భారతదేశం ఇక్కడికి ఎన్నో వేల మైళ్ళ దూరంలో ఉంది, కానీ ఆ భారతీయ సనాతన వైదిక ధర్మానికి మేము వారసులవుతున్నాం అని వాళ్ళ అనుభూతిని అందరూ వాళ్ళు చాలా దివ్యంగా చెప్తారు. అలా ఎవరైతే దీక్ష పొందారో ఈ పొందినటువంటి వాళ్ళు, ఒక ఆయన పేరు హైగ్రీవ దాస్, ఇంకొక ఆయన పేరు ముకుందదాస్. అలా నెమ్మదిగా వాళ్ళని ఓకే యూ బోత్ గో టు లండన్ అని చెప్పారు. ఆ తర్వాత ఇంకొందరు తయారయ్యాక ఓకే యూ బోత్ గో టు ఆఫ్రికా, ఓకే యూ బోత్ గో టు జర్మనీ, యూ బోత్ గో టు ప్యారిస్. ఇలా ప్రపంచం అంతా ఇక్కడ తయారు చేసి భక్తులు పంపించడం. అలా ఒక్కొక్క ప్రాంతంలో వాళ్ళు కృషి చేసి ఇప్పుడు దీని పేరేమిటి? అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం, ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్. ఎవరి వలన సాధ్యమైంది? ప్రభుపాదుల వారి సంకల్పం. ఏదైనా సంకల్పాన్ని బట్టే ఉంటుంది. మన లోపల భావం ఉంటుందే, ఈ భావం ఎంత స్ట్రాంగ్గా ఉంటే అంత స్ట్రాంగ్గా ఆయన సపోర్ట్ చేస్తాడు. నువ్వు మధ్యలో కొడితే వెళ్ళిపోయావు అనుకో, మధ్యలో గోడ అయిపోతుంది. కాబట్టి మన యొక్క లక్ష్యం సుదూరం, కానీ మన లక్ష్యం సమున్నతం. మనం చాలా చెయ్యాలి. అలా చేయించేవాడు ఎవరు కదా? భగవంతుడు కదా, అవునా? కాబట్టి మనం చేస్తున్నాను అని అనుకోకూడదు. నువ్వు చేయిస్తే నేను చేస్తాను, నువ్వు అనుగ్రహిస్తే నేను నర్తిస్తాను. కానీ మనకి పొగరేంటంటే ఇలా అంటుంటాం. మనం ఇలా చొక్కా మడత పెడితే ఆయన మడత పెట్టడం పెద్ద గొప్ప ఏం కాదు. మనం అందరం ఇలా అనగలం. మరి ఇలా అనగలమా? ఈ వేలు ఇక్కడ పడుకోబెడతావా?
అంటే మన చేతుల్లో మన వేళ్ళే లేవు, మన చేతిలో మన వేళ్ళే లేవు, వెనక్కి అనలేం కదా, ఇరిగిపోద్ది కదా, నొప్పి వస్తుంది కదా. కాబట్టి మనమే అన్నీ చేస్తున్నామని అనుకోకండి. ఎవడో ఉన్నాడు మనకు రంగు వేసాడు, మనకు ముక్కు పెట్టాడు, 2 కళ్ళు పెట్టాడు, ఓ హైట్ డిజైన్ చేశాడు. చూడండి, ఇక రమేష్ అయ్య గారు, కోటేశ్వరరావు గారు, ఇద్దరు పిడుగులే, ఇద్దరు పొడుగులే, అవునా? ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైనటువంటి ఒక్కొక్క స్థలంలో జన్మనిచ్చి వాళ్ళ పూర్వ సంస్కారాన్ని బట్టి అటువంటి అమ్మా నాన్న కడుపులో వేసి మన జీవితాన్ని దిద్దుకోవడానికి కావలసిన అన్నీ ఇస్తాడు భగవంతుడు. మనం దిద్దుకోకుండా గుద్దుకుంటే యమదూతలు వచ్చి అద్దుకుంటారు, మన బంధువులంతా సర్దుకుంటారు కాదా? జోక్ కాదు నాన్న, ప్రాక్టికల్. నేను ఇలా అలరగా చెప్తాను కానీ ఇదంతా ప్రాక్టికల్. నేను ఎవరి మాటలో చెప్పట్లే, నా కళ్ళతో చూశా. చెవిదిద్దులు మా అమ్మవే శ్మశానికి వెళ్ళాక తీసేశారు. ఎలాగైనా పీకేచ్చుగా, ఇంకా నొప్పే ఉండదు కదండి. ఎవరు తీసుకున్నారో మేము వెనక్కి తిరిగేసాం చెప్తున్నా. కాబట్టి నీకు విలువ ఏం లేదు. ఇది కదిలినంతసేపే, సార్ బాగున్నారా, అవరి సార్, పిల్ల బాగున్నారా, ఇన్ని మాటలు మాట్లాడతారో. నీ దగ్గర డబ్బు ఉంటే కౌగులించుకుంటారు, నీ దగ్గర పదవి ఉంటే నమస్కారాలు పెడతారు. కానీ నువ్వు రాలిపోతే కాలిపోయే వరకు కూడా ఉండరు. కాబట్టి ఇలా పైన చూసి చాలా బాగుంది అని అస్సలు అనుకోకండి. ఒకసారి అందరు చెప్పండి, యదృశ్యం యదృశ్యం తన్నశ్యం, యదృశ్యం తన్నశ్యం, యదృశ్యం తన్నశ్యం. అంటే ఏంటండి? కనబడేది ఏది కనబడదు. ఏంటి? కనబడేది ఏది కనబడదు. కనబడేది ఏది కనబడపోవడం ఏంటి అని మొహం ఏంటి? దాని అర్థం ఏంటి? నల్లటువంటి నీళ్ళు కావు, తెల్లటువంటి కనబడేది అది అర్థం. అది పెద్దవాళ్ళు చెప్పేది. అదృశ్యం ఏ యదృశ్యం అని కనబడుతుందా? తన్నశ్యం అంటే నువ్వు ఏది చూస్తున్నావో అది శాశ్వతం కాదు, నశించిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు యంగు, ఎన్ని రోజులు యంగు? 30 ఏళ్ళ తర్వాత ఉంటుందా యంగు? మహా అయితే రంగు హంగు ఉండాలి, తర్వాత బొంగుల మీదకి వెళ్ళాల్సిందేగా, అవునా కదా? అవునా? అవునా? కాబట్టి మనమేమనుకుంటామంటే ఇప్పుడు ఉన్న ప్రస్తుతాన్ని నిజం అనుకుంటాం, ఈ ప్రస్తుతం శాశ్వతం అనుకుంటాం. అది అబద్ధం కదా. ఈ అబద్ధం గురించి ఒక కథ చెప్పారు ప్రభుపాదులు వారు. నేను 97లో చదివా, అంటే 28 ఏళ్ల క్రితం, అట్ ఏజ్ ఆఫ్ 22. ఒక అందమైన అమ్మాయి ఎక్కడో ఒక అబ్బాయికి కనబడింది. నువ్వు చాలా బాగున్నావు, మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం, సుఖిద్దాం అన్నాడు. ఈ అమ్మాయి గొప్ప భక్తురాలు. రమేష్, వీలైతే ఫ్యాన్లు కట్టే. అయితే ఈయనకేమో ఏదమ్మా తాళం, అది తాళం దేంది? ఇది ఆకిస్తా అయి ఉండొచ్చు. ఏ గురుగారికి ఇమ్మన్నారు? నా గురుగారు మీరే ఇక్కడ. పూజారికి ఇమ్మంటే పూజారికి ఇచ్చాడు, గురుగారిని ఆపడానికి కాదు. అవును, పోలేండి పర్లేదు, పర్లేదు, పోలేండి, పోలే, మంచి ఉద్దేశమే, పోలే, మంచి ఉద్దేశమే కదా. ఎంత పీస్ఫుల్గా మనకు ఇక్కడ పీస్ ఇచ్చి, ఇంత మనస్సుకి పీస్ ఇవ్వబట్టి దాసు గారు పీస్ గారు తీయగలుగుతాం. రమేష్ అయ్య గారు గివ్ ద బిగ్ హ్యాండ్. ఎందుకంటే సొమ్ము చాలామందికి ఉండొచ్చు, కానీ దమ్ము ఉండదు. సొమ్ము ఉన్నంత మాత్రాన దమ్ము ఉండదు. అలాగే ఇల్లు చాలామందికి ఉండొచ్చు, కానీ దిల్లు చాలా తక్కువ మందికి ఉంటుంది. అలా ఇల్లు దిల్లు ఉండి, వారి దిల్లు అంత పెద్దది కాబట్టి వారి ఇల్లు మాకిచ్చి, మాకు పీస్ఫుల్గా ఇక్కడ ఉండడానికి. ఇక్కడ మీరు గమనించండి, ఈ గుడిని ఇక్కడ ఎన్నో ఇంటర్వ్యూలు ఇచ్చాం, లక్షల మంది చూశారు, లక్షల మంది. ఎందుకంటే ఇది సచ్ ఏ గ్రేట్ ప్లేస్. వీళ్ళ స్నేహితుడు ఎవరో నాకు కలిశారని చెప్పాను, నారాయణ గారు, స్వామి గురుగారు
స్థలాన్ని రమేష్ గారిని వదలకండి నన్ను. ఎందుకు వదులుతాను సార్, భలేవారు వజ్రాలు ఎవరన్నా పాడించుకుంటారా? నిజంగా మీరు గమనించండి, గుడి చాలా పీస్ఫుల్, జాయ్ఫుల్, వండర్ఫుల్ అనమాట. అందుకని అందులో మన భాగ్యనగరంలో మొత్తం రాతి కట్టడం, రాతి చూడండి, దేవాలయాలన్నీ రాతితో నిర్మించినటువంటి, మామూలుగా అంతా సిమెంట్ దిమ్మలు కదా. సో కాబట్టి మనం అందులోనూ ఇది మన విజయనగర విరూపాక్ష హంపి పీఠాధిపతుల వారి ఆధ్వర్యంలో ఇది నడుస్తుంది. వారు చాలా గొప్ప తపస్వి. వారి యొక్క ఆశీస్సులు అది నాతోనే ఫోన్ చేయించారు వారు వెంటనే అంగీకరించారు. కాబట్టి మనం అటువంటి, అంటే నాకు ఇంకో మీరు 2 నిమిషాలు టైం చెప్పేస్తాను, చెప్పకుండా ఉండలేక వెదవ మనస్సు చెప్పేస్తా. ఈ 2 ముక్కలు చెప్పాక మీరు వెళ్ళిపోతారు, ఎందుకంటే సందర్భం వచ్చింది. నాకు మనసు అక్కడ ఉంది, వాళ్ళు గోల్ పెడతారు, ఈలోపు చెప్పేస్తాను, చెప్పకుండా ఉండలేను. ఇది చెప్పేది చెప్తా. ఈ అమ్మాయి దగ్గరికి వచ్చాడు, మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం అన్నాడు. అంటే ఎందుకు అంటే, నువ్వు అందంగా ఉన్నావు కదా, నేను కూడా అందంగా ఉన్నాను కదా, అందం కలిస్తే బంధం కదా అని వీడు మందంగా ఏదో కబుర్లు చెప్పాడు. చెబితే ఈ అమ్మాయి, సరే నీకు నా అందం కావాలా? అవును అన్నాడు. సరే 1 వారం పోయాక రా అంది. ఓ అని వెళ్ళిపోయాడు. వారం తర్వాత వచ్చాడు. ఎక్కడ కలుద్దాం? ఇదే చెట్టు కింద అంటే వచ్చాడు. వస్తే ఒక వృద్ధురాలు, ఒక కవిలిపోయిన అరటిపండు ఎలా ఉంటుంది అలాగా ముద్దలాగా ఒక ఆవిడ ఉంది. ముసలే, ఇక్కడ ఒక అందమైన అమ్మాయి ఉండాలి, ఆ అమ్మాయి వచ్చిందా అంటే నేనే అంది. చిచ్చి, అమ్మాయి ఎంత బాగుంటుంది, ఆ హీరోయిన్లా ఉంటుంది, అది ఇది అని అన్నాడు. ఒక్కసారి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు అంది. అవును, నువ్వే ఇలా అయిపోయేవేంటి, అంతమైన ఆ కమలాల లాంటి కళ్ళు ఏమైనాయి, ఆ దొండపండు లాంటి పండ్లు ఏమైనాయి అని ఇంక వాడు కవుల వర్ణన అంతా, కవిత్వం, ఆడి పైత్యం అంతా చెప్పాడు. నువ్వు చూడాలనుకున్న అందమంతా నేను కడవల్లో దాచిపెట్టాను. అవునా, ఎక్కడున్నాయి అన్నాడు సునీల్ గాడిలాగా. అంటే ఆ పాత్రలో పోసి పెట్టాను అని చెప్పింది. చెబితే వీడు ఆ పక్కన ఒక పాకలో పాత్రలు ఉన్నాయి, కడవ మీన్స్ కొండ, ఆ కొండలన్నీ మూత పెట్టి ఉన్నాయి. వీడిల్లో మూత తీశారు, గొప్పు కంపు, ఏది తీసినా ఏంటది అలా కంపు వస్తుంది, అందం అన్నావు, ఇంత మందంగా ఉంది ఏంటి అందం అన్నాడు. అంటే ఆ అమ్మాయి చెప్పింది, అంటే నేను ఇలా సరదాగా చెప్తున్నాను, మీరు చదవాలి, అద్భుతమైనటువంటి తెలుగు అనువాదం అది. ఆవిడ పేరు కూడా స్వరాజ్యలక్ష్మి లాంటి పేరే, చాలా ఎప్పుడో 25 ఏళ్ల క్రితం చాలా అద్భుతంగా చేశారు. సరే మొత్తానికి ఆ అమ్మాయి అంది, నువ్వు అందం అడిగేవు కదా, నా నుంచి అందాన్ని వేరుపరిచాను. ఎలాగా? నేను బేది మాత్రలు వేసుకున్నాను, అంటే మోషన్ టాబ్లెట్స్, అలాగే వామిటింగ్ టాబ్లెట్స్ చేసుకున్నాను. నా నుంచి వచ్చిన రసాలన్నీ వాటిలో భద్రపరిచాను. నేనులా ఉన్నాను. వాడికి కళ్ళు మొత్తం మబ్బు అంతా విడిపోయి అతనిలో ఉన్నటువంటి జ్ఞానం బయటకు వచ్చింది. ఆ అబ్బాయికి హితవచనాలు చెప్పింది. ఇది స్టోరీ. మామూలుగా ఏంటంటే తోలు రాసుకుంటాయి. ఎందువలన ఇది సోలు అనే విషయం మర్చిపోయి ఫూల్ అయిపోయి పూల్లో పడిపోవడానికి. పీడబ్ల్యూ పూల్ అంటే తెలుసుగా, చెరువు. వీడు ఫూల్ కాబట్టి, వీడి గోల్ లేదు కాబట్టి, గోల మాత్రమే ఉంది కాబట్టి, వీడు సోల్ అని తెలుసుకోలేడు కాబట్టి మనం పైన చూసి చాలా బాగుంది అనుకున్న ప్రతీదీ కాలంలో నశించిపోతుంది. ప్రతీదీ ఈ మోహం వలన మనం అప్పుడుకప్పుడు టెంపరీ అయిపోయి ఏవేవో చేసేస్తుంటాం. అలా ఇంకా తిట్టకూడదు, అలా ఎన్ని కుటుంబాలు కూలిపోతాయో, ఎన్ని జీవితాలు నాశనం అయిపోతాయో. ఇది ఒక్కడి దుర్మార్గం. ఇది మా గురువుగారు చెప్పారు. ఎవడో ఫంక్షన్కి వెళ్ళాడు, అక్కడ ఒక అందమైన స్త్రీ కనబడింది, పెళ్ళి అయిన ఆవిడ. ఈ దరిద్రుడు వెళ్ళి మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం అన్నాడు. రాస్కెల్, నాకు పెళ్ళయింది అని చెప్పింది ఆవిడ. వీడు ఎక్కడికి పడితే అక్కడ ఫంక్షన్కి వెళ్ళిపోవడం, ఇదే డైలాగు, మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం. చెప్తున్నానా నాకు పెళ్ళయిందని
అందావిడ. వీడే ఊహించేసుకుని యాక్చువల్లీ నేనంటే ఇష్టమే, కానీ మొగుడు ఉన్నాడు, ఆడు లేకపోతే మనతో పారిపోదు అని ఈవిడ అన్నట్టు వీడికిడే స్క్రిప్టు ఊహించేసుకుని ఎవరినో పిలిచి 10,000 20,000 మాట్లాడుకుని వాళ్ళు ఆయన వేసేయమన్నాడు. మీరు వినండి, అవలే ఇప్పుడు కింద పడిపోతారు అయ్యాక. వాడు వెళ్ళాడు, వేసి వచ్చాడు, బ్యాలెన్స్ ఇవ్వాలిగా. ఎవరు చూడలేదుగా సార్, ఆ వేసి వచ్చేస్తున్నా ఒక ఆవిడ లేచింది, ఎందుకని మంచిది ఆవిడని కూడా వేసాను. కాదా, మీరు ఆలోచించండి, 2 మర్డర్లు ఏం సాధించాడు చెప్పండి, కుటుంబం కూల్చేయడమేగా. ఏదో ఆవిడతో అనుభవించేద్దామని 2 ప్రాణాలు లేపేశారు లేదా, పోనీ అనుభవించాడు ఏమన్నా చెప్పండి. వీడు ఊహించుకున్న దానికి నిజం చేసుకోవడానికి నిజాన్ని చంపేశాడు. వాళ్ళ బతుకాలు బతుకుతుంటే ఇలా ఎన్నో నాశనాలకు కారణం మోహం. అందుకే చూడండి, మీరు భౌతికత అంతా అయిపోయాక నష్టో మోహ, ఏమయ్యా మోహం తొలగిందా అని అడుగుతారు కృష్ణుడు. కృష్ణ నీ దయ వలన నా మోహం తొలగిందంటాడు. మీరు అలాగే భూకైలాస్ చూడండి, రావణాసురుడు విష్ణుమాయ ప్రవేశించడం వల్ల పార్వతీదేవిని కోరతాడు. ఆ తర్వాత మళ్ళీ ఆ మాయ వెళ్ళిపోయిన తర్వాత మాటికి మాత పార్వతిని నేను మోహించి తిని, ఇప్పుడు నా మోహంబు అంతా నశించిపోయన్ అని ఇలా అని అద్భుతంగా చెప్తారు అన్నగారు. అలా ఈ మోహం ఏం చెప్పుద్దంటే మన చేత అబద్ధం ఆడిస్తూ ఉంటుంది, అబద్ధాన్ని నిజం అనిపించేలా చేస్తుంది. ఇప్పుడు హంపి సంబంధం వచ్చింది కాబట్టి చెబుతున్నాను. ఎవరు పరిపాలించారు? కృష్ణదేవరాయలు వారు. ఈ కృష్ణదేవరాయలు వారు మధ్యాహ్నం భోజనం చేశారు. ఎక్కడున్నారు? పెనుకొండ. ఎక్కడది? అనంతపురం జిల్లా. కోటేశ్వర గారు ఇలా వచ్చారు, నా పక్క వచ్చేది చెప్తాను. అలా వచ్చేది వెళ్ళారు. థ్యాంక్ యూ సార్, ప్రశాంతంగా ఉంటుంది. సో హంపి వెళ్తే ఈ మధ్యాహ్నం భోజనం చేశాక ఈ ప్రదోష వేళకి నేను వెళ్ళి విరూపాక్ష స్వామిని దర్శనం చేసుకోవాలనుకున్నాను. కానీ మధ్యాహ్నం భోజనం చేసి బైకారు కూడా మనం పెనుకొండ నుంచి హంపి వెళ్ళాలంటే ఎన్ని గంటలు కొట్టండి కానీ అట్లా ఏమో ఈయన మూడు వచ్చింది అంతే. ఏమయ్యా ఎదురండి కదా మధ్యాహ్నం విరూపాక్ష స్వామి దర్శనం చేయాలి. బాగా వినాలి మీరు. ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీయే శంకర్ సినిమా తీశాడు ఒకే ఒక్కడు. అదే ప్రేరణ. ఈ కథ పేరు గొడుగు పాలుని కథ. మీరు తిరుమల రామచంద్ర గారు రాసినటువంటి హంపి నుండి హరప్ప దాకా ఆ పుస్తకంలో ఒక కథ ఇది. ఆ పుస్తకం కోసం హైదరాబాద్లో పిచ్చోళ్ళ తిరిగా. మొత్తానికి నేను అనుకున్నప్పుడు దొరకలేదు, తర్వాత దొరికినప్పుడల్లా 2 కొని దాచిపెట్టాను. భయం. హైదరాబాద్లో ఒకటి, తిరుపతిలో ఒకటి, అలా ఎక్కడ పెడితే ఆడ దాచా. ఆ పుస్తకం ఇంకా పూర్తి చేయాలి, కానీ ఆ ఒక్క కథ నన్ను అంత పట్టుకుంది. అయితే ఆయన ఏమయ్యా విరూపాక్ష దర్శనం చేసుకోగలమా రాజా, మీ ఆజ్ఞ అన్నాడు. అంతే. కృష్ణదేవరాయలు గుర్రం అధిరోహించారు. మరి ఎండ పడుతుందిగా, మీరు ఊహించాలి. ఆయన దర్శనానికి వెళ్ళాలి. విరూపాక్ష స్వామి గుడి తలుపులు మూసే లోపల దర్శనానికి వెళ్ళాలి. ఆయన మీద ఎండపడకూడదు. గొడుగు పట్టుకుని ఎదర గుర్రం కంటే వేగంగా పరిగెట్టేవాడు ఒకడు ఉన్నాడు. ఆయనే గొడుగుపాడు. ఆయన పేరు ఎవరికి తెలీదు. అంతే పరిగెట్టి 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 ఆయన దర్శనం టైంకి వెళ్ళిపోయాడు. దర్శనం చేసుకుని బయటకు వచ్చి వీడేడి అని అడిగారు. అంత పరిగెట్టిన వాడు గ్యాప్ లేకుండా ఎదురెండలో శరీరంలో అన్ని రక్తనాళాలు కొంకరలు తిరిగిపోయి ఎక్కడో ముద్దలా పడిపోయాడు. ఎవరక్కడ? రాజవైద్యులు రండి అన్నారు. వైద్యం చేయించారు. మళ్ళీ కోలుకున్నాడు. ఏమయ్యా అసలు ఒంటి మీద ధ్యాస లేదా నీకు? అమ్మా కాసేపు ఒంటి మీద ధ్యాస లేదా? రాజా, నా ప్రభువు మీద ఎండ పడకూడదు. నా ప్రభువు జగత్ప్రభు యొక్క దర్శనం చేసుకోవాలి.
అంతే. నాకు అది తప్ప ఏం కనిపించలే. ఐ వాంట్ టు డూ ఏ ఫేవర్ టు యూ. నీకు ఏదైనా ఉపకారం చేయాలా? నువ్వు ఒకరోజు రాజులో ఉండు. అతను అడిగాడు, ఈయన చెప్పారు. చిత్రం ఏంటంటే శ్రీకృష్ణదేవరాయల వారికి 3 భార్యలు, కానీ 2 పక్క ఉంటారు, చిన్నమదేవి, తిరుమలదేవి. సరే, ఇతనికి కూడా 2 భార్యలు. ఈ గొడుగు పాలుకి గొడుగు బాలు గొడుగు పాలుడు గొడుగు పట్టుకున్నాడు కదా సార్, పేరు తెలదు, అది చరిత్ర అంతే. అది గొప్పోళ్ళు. ఒక్కరోజు ఏదో ముహూర్తం పెట్టారు, మార్నింగ్ 6 to నెక్స్ట్ డే 6 అంతే. కూర్చున్నాడు సార్. ఏం చేశారు అనుకుంటున్నారు? 1 డే కదా. మీరు చూశారు కదా సినిమాలో అర్జును ఏం చేస్తాడు, 1 డేలో ఏం చేయాలో ఆలోచిస్తారుగా. అలాగా ఎవరెవరు పేదలు ఉన్నారు అందరినీ ప్రవేశపెట్టాను, తమగా ఇచ్చాడు అంతే. ఇంకొచ్చారు, వచ్చిన వాళ్ళకల్లా ఇళ్ళ పట్టాలు ఇక ఏవి ఉంటాయి కదా, మ్యాక్సిమం అయితే ఇళ్ళ పట్టాలు అనుకోండి. ఇవన్నీ మరి ఇవ్వాలి కదండి, సంతకం పెట్టే అంత స్థాయి కాదు. మీరు నమ్మండి, మీరు చదవండి తర్వాత. ఇతను ఇవాళ మార్నింగ్ మొదలు పెడితే మన్నాడు మార్నింగ్ వరకు జనం వస్తూనే ఉన్నారు, ఎత్తనే ఉన్నాడు. అయిపోయింది, ఇంకా అయిపోయింది సార్, టైం ఉంది. అందుకని భార్యలు 2కి కిల్లీలు వేయించాడు. పాన్ లావో అంటే వాళ్ళు కిల్లీలు తినడం, 4 జాపడం. జోకదు అంటే అతని డెడికేషన్ చూడాలి, గొడుగుబాలి డెడికేషన్. అలా అతను 1 డేలో లోకానికి, తన ప్రజలకి ఏం చేయగలను అని ఆలోచించి చేశాడు. మనం 50 ఏళ్ళు 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఉంటాం, ఏం చెయ్యాలి లోకానికి అస్సలు ఆలోచించం. పోనీ లోకానికి ఆలోచించకపోతే మరి నీకోసం ఉన్న ఆలోచించాలా? నీకోసం అంటే దీనికి యాక్సులు కొట్టి ఇంటికి ట్యాక్సులు కడితేనా మ్యాక్సులు వేసి తిరగడానికి కాదు కదా. ఆత్మ నువ్వు ఈ శరీరం కాదు, ఆత్మవి. నువ్వు ఆత్మాని నువ్వు ఎప్పుడు రియలైజ్ అవుతావు? నువ్వు రిలీజ్ అయితే రియలైజ్ అవుతావు, రియలైజ్ అయితే రిలీజ్ అవుతావు, లేదా గలీజ్ అవుతావు. అదవుతుందా? రియలైజ్. ఇది నేను కాదు, ఇందులో ఉన్నది నేను, ఇది కేవలం నేను, ఇది నేను కాను, ఇది ఓన్లీ బోను. బోన్ తెలుగు బోను, ఇంగ్లీష్ బోన్. బోన్ సే నిర్మిత్ బోన్ హై, అవునా కదా. బోన్తో నిర్మించబడిన బోను. అస్థి పంజరం, పంజరం అంటే బోను కదండి, అవునా. అస్థి అంటే ఎముకలని అర్థం. కాబట్టి దీన్ని చూసి మనం పొంగిపోరాదు, ఏ పరిస్థితిలోనూ కుంగిపోరాదు, అట్రాక్షన్కి లొంగిపోరాదు, ఏ పొగడ్తకి పొంగిపోరాదు. ఇవన్నీ చేస్తే ప్రకృతి అన్నీ మింగిపోద్ది, అది మాత్రం గ్యారంటీ. అందుకని ఎప్పుడు కనబడుతుందా ఇదంతా అశాశ్వతం, టెంపరరీ అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక అపజయం వస్తుంది, ఒక అవరోధం వస్తుంది, ఒక అవహేళన వస్తుంది, స్వీకరించు. మనస్సు లోపల కూడా అలా కదిలిపోతుంటుంది. తినేద్దాం, చేద్దాం, ఏవో చెప్తుంటుంది, అది ఆగో అని చెప్పాలి. పొద్దున్న లేవాలి 3ంటికి, రాత్రి నీకు 12ంటికి ఆకలేసింది, జమాటాలా టమాటా బాత్ ఆర్డర్ ఇచ్చేయకూడదు. 3ంటికి ఎలా లేస్తావురా? నువ్వు 1 గంటకి తినేసి అని పడుకుంటే 3ంటికి లేస్తావా? రైలు వెళ్ళిపోయా, అప్పుడు ఫెయిల్ అయిపోయిందిగా. అందుకని ఆకలి భరించు, నీళ్లు తాగు, పొద్దున్న 3కి లేవాలి, భగవంతుని స్మరిస్తూ నువ్వు చూసిన పుణ్యక్షేత్రాలను అలా మనసులో స్మరిస్తూ ఏదో పట్టినగాడికి నిద్ర పడద్ది, ప్రయాణం సక్సెస్ అవ్వాలిగా. మరి ఇవాళ నేను తెల్లవారుజాము 1 గంట పడుకున్నా, 3కి లేచా, మంగళహారతికి వెళ్ళాలి, వెళ్ళాం. ఒక్క తెర అలా తీసేసరికి వెళ్ళాం, ఎవరో పాడుతున్నారు. ఆ పూజారి గారేమో ప్రభుకి ఇచ్చాను అన్నారు. నేను వెళ్ళగానే ఆయన ఒక ఫస్ట్ చరణం పాడి 2వ చరణం నుంచి నేను పాడేశాను. అంటే భగవంతుడు నా ఎందున్నాడు లేడా? అవునా. కాబట్టి మనకి లోపల ఏముండాలి? ఇంటెన్షన్ ఉండాలి. ఏదైనా సాధించాలంటే ఇంటెన్షన్ లేకపోతే ఏం సాధించలేవు. అందుకని ఆఖరి మాట మా పెద్ద స్వామి ప్రభుపాద చెప్పారు, ఇఫ్ యు ఆర్ ఎ రాస్కెల్ బీ ఇన్ ఏ హై స్కేల్. ఏంటది? ఇఫ్ యు ఆర్ ఎ రాస్కెల్ బీ ఇన్ హై స్కేల్ అంటే నువ్వు ఏ పని చేసినా టాప్ మోస్ట్గా చేయాలి, అంతకు మించి అంటారు కదా, ఆ లెవెల్లో చేయాలి. ఎందులోనూ రాజీ పడకండి, పర్ఫెక్ట్గా చేయండి. అది ఏ పనైనా మీకున్న వనరులతో ఎంత బాగా చేయగలం,
ఎంత బాగా దాన్ని మనం ప్రజెంట్ చేయగలం, లేదు వండగలం, లేకపోతే నడపగలం, గీయగలం, వాట్ ఎవర్ ఉన్నదాన్ని ఉన్నతంగా చేయండి. ఏంటి? ఉన్నతంగా చేయండి. ఉన్నదాంతో ఉన్నతంగా చేయండి, ఉన్నతంగా జీవించండి, ఉత్తమ శ్లోకుడైన పరమాత్మని పొందడానికి ప్రయత్నం చేయండి. నన్ను అందరూ ఒకసారి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. భారత్ మాతా కీ బోలో సీతారామచంద్రమూర్తి భగవానికి, కోదండరామ స్వామికి. నమ పార్వతీపతయే. హర హర మహాదేవ. శంభో శంకర. మా డైరెక్టర్ శ్రీనివాస్ పట్నాయక్తో ఇది మా రెండో లఘు చిత్రం. అది దానికోసం ఒక్కసారి బయట ఇది స్టేటస్లో పెట్టుకోండి. పద్మశ్రీ అనే సినిమాని తనే రచించి